ఉద్యాన పంటలు సాగు చేసేటువంటి వారు చాలామంది ఉంటారు కానీ ప్రభుత్వం నుంచి అందించేటువంటి సబ్సిడీలు తెలియక వాళ్ళు వాటిని వినియోగించుకోలేకపోతుంటారు. ప్రస్తుతం మనతో పాటు హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ రాజర్షి గారు ఉన్నారు. ఆయన అడిగి ఎలాంటి సబ్సిడీలు ఉంటాయి, రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఇది ఏ రకమైనటువంటి సబ్సిడీలు ఉన్నాయి మన దగ్గర? మనకు కూరగాయలు సాగు చేసే రైతులకు గాను ముఖ్యంగా రెండు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్లో భాగంగా ఆర్కేవై ఎంఐడిహెచ్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన మరియు మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్లో భాగంగా కూరగాయలు పండించే రైతులను ప్రోత్సహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా శాశ్వత పనులను నీళ్ళు వేసుకున్న రైతులకు ముఖ్యంగా 5 ఎకరాల వరకు మనం కేవలం కూరగాయల వరకేనా? ఆ కూరగాయలతో పాటు పండ్లు, ఆయిల్ పామ్, రకరకాల స్కీమ్స్ మన దాంట్లో ఉద్యాన పంటలు ముఖ్యంగా ఉద్యాన పంటలను ప్రోత్సహించే దానిలో భాగంగా అయితే ముఖ్యంగా ముందుగా కూరగాయల సాగుకు వచ్చేసరికి ఆర్కేవైలో భాగంగా శాశ్వత పందిలను మనం ఇవ్వడం జరుగుతుంది. ఒక రైతుకి 5 ఎకరాల వరకు మనం ఇవ్వడం జరుగుతుంది. దానికి 50% సబ్సిడీ అంటే 50% రాయితీ మనం ఇవ్వడం జరుగుతుంది. ఒక ఎకరం వరకే ఇస్తుంది లేదు, 5 ఎకరాల వరకు ఒక రైతుకు పరిమితి చేయడం జరుగుతుంది. 5 ఎకరాల్లో పందిరి వేసుకున్నా కూడా మీరు తప్పకుండా. ఒక్క ఎకరంలో పందిరి సాగు చేయాలంటే దానికి సబ్సిడీ మీరు ఎంత ఇస్తారు? ఖర్చు ఎంత అవుతుంది? ఒక ఎకరానికి గాను 2 లక్షల ఖర్చు వస్తుందండి రైతుకి. మనం ₹1,00,000 రాయితీ ఇవ్వడం జరుగుతుంది, అంటే 50%. దానికి సన్నకారు రైతులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 5 ఎకరాల వరకు 5 ఎకరాల వరకు ఎక్కువ మొత్తంలో ఇవ్వడం పరిమితి పెట్టడం. అంటే 1,00,000 అంటే సాధారణంగా చిన్న రైతులు ఉంటారు, 1 ఎకరం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, 2 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి 2 లక్షలు ఖర్చు చేసేంత స్తోమత ఉండదు కదా. అవును, అందుకే చిన్న రైతులని ముఖ్యంగా కూరగాయల సాగుల వల్ల రైతులు అభివృద్ధి చెందే దానిలో కార్యక్రమంలోనే భాగంగా ఆర్థికంగా వాళ్ళకి చేయూతనిచ్చే దానిలో భాగంగా ప్రోత్సాహకాలు ఒకటి ముఖ్యంగా దాన్ని ముందు పెట్టడం కాదు, కానీ రైతులు ఆర్థికంగా బలపడాలంటే కూరగాయల సాగు అనేది ముఖ్యంగా ఎంచుకోవాల్సినటువంటి పద్ధతి. చాలా మంది రైతులు కూరగాయలు సాగు చేయాలని బాగానే ఉంటది, గ్రామాల్లోకి వచ్చేసరికి కోతులు పెడితే తీవ్రంగా అయిపోయి ఇక ఈ కూరగాయలు సాగు చేయలేమని పక్కన పెట్టిన రైతులు కూడా చాలా మంది ఉంటారు. అట్లా ఈ సబ్సిడీని వినియోగించుకొని ఎవరైతే ప్రోత్సాహం ఉందో చాలా మంది రైతులకు తెలియదు, అంటే అవగాహన అంటే మన డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నటువంటి స్కీమ్స్ కూడా వాళ్లకు చేరవేసే దానిలో భాగంగా మనం ఖచ్చితంగా శాశ్వత పందిలు కానీ కూరగాయల సాగు కానీ ఎకరానికి 9,600 ఒక హైబ్రిడ్ విత్తనాలు వేసి కూరగాయలు సాగు చేసే రైతులకు మనం ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 40% రాయితీలో. అండ్ అలాగే దానికి డ్రిప్ ఇవ్వడం జరుగుతుంది, 90% సబ్సిడీ. అండ్ మల్చింగ్ ఏంటంటే ఈ టెక్నాలజీని వాడుకున్నట్టయితే మన కలుపు నివారణ కానీ లేకపోతే చీడపీడల నివారణ కానీ సులభతరం అవుతుంది. దానికోసం మల్చింగ్ సబ్సిడీ ఎంత ఇస్తారు? మల్చింగ్ సబ్సిడీ 50% ఇస్తామండి. అది కూడా ఎకరానికి 8,000, హెక్టార్కి వచ్చేసి 20,000. డ్రిప్ కూడా సబ్సిడీ ఉంది. డ్రిప్ కూడా సబ్సిడీ ఉంది. డ్రిప్ 90% సబ్సిడీ ఉంటుంది. దానికి సంబంధిత ఉద్యానాధికారిని మొదటిగా మేము డ్రిప్ పెట్టుకోవాలనుకుంటున్నామని సంప్రదిస్తే వాళ్ళు వచ్చి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసుకొని వారికి తగిన నీటి సదుపాయం ఉందా లేదా, వారి నేల అనుకూలంగా ఉందా లేదా అనేది చూసుకొని వాళ్ళకి రాయితీని మనం ప్రోత్సాహం కింద ఇవ్వడం జరుగుతుంది. ఇది కూరగాయ పంటల వరకు. మిగతా పంటలకి ఎలాంటి ఇస్తారు? నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో మామిడి మొక్కల సాగు కానీ పండ్ల తోటలు, ముఖ్యంగా వచ్చేసి పండ్ల తోటల సాగును ప్రోత్సహిస్తుంది. పండ్ల తోటల సాగుతో పాటు ఆయిల్ పామ్ ని ముఖ్యంగా మనం అన్నిటికంటే ఎక్కువగా ప్రోత్సహించడం జరుగుతుంది. ఎందుకు ఆయిల్ పామ్ పై అంత ప్రత్యేకత? ఆయిల్ పామ్ వచ్చేసి దానికి మెయింటెనెన్స్ అంటే యాజమాన్య పద్ధతులు, రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు తీసుకునేటువంటిగా వాణిజ్య రైతుల్ని ప్రోత్సాహకం కింద మనం గవర్నమెంట్ నుంచి ఇస్తున్నాము. ఒకటి ఎకరానికి అది 57 మొక్కలు పడతాయి ఆయిల్ పామ్ లో. ప్రభుత్వం తరఫున 90% సబ్సిడీలో మొక్క ₹20 మాత్రమే మనం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎకరానికి 4,200 చొప్పున ప్రోత్సాహకం మనం మెయింటెనెన్స్ కింద ఇస్తాం యాజమాన్యం కోసం. సో దానివల్ల 3 సంవత్సరాల తర్వాత పంట తీసుకోవడం జరుగుతుంది. 3 సంవత్సరాల తర్వాత 36 నెలల నుండి మనకు ఈల్డింగ్ వస్తుంది. అది ఒక ఎకరానికి గాను మొదట 3 నుంచి 5 టన్నుల ఈల్డింగ్ మనకు సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే వస్తుంది. ఒక టన్ను ఈ రోజున రేట్ చూసుకున్నట్టయితే 19,600 నుంచి 19,800, సుమారుగా ₹20,000 ఉండడం వల్ల ఒక ఎకరానికి ఒక రైతు మొదటిగానే ₹1,00,000 దిగుబడి తీసుకోవచ్చు. అది క్రమంగా పెరుగుతూ ఉండడం వల్ల ఒక రైతు 2 లక్షల ఇన్కమ్ తీసుకునేంత వరకు కూడా మనం ఆయిల్ పామ్ ద్వారా ప్రోత్సహించడం జరుగుతుంది. ఎన్నేళ్ల పంటలా వస్తుంది దిగుబడి? ఇది 4వ సంవత్సరం నుంచి మొదలై 25 సంవత్సరాల వరకు వస్తుంది. 4 నుంచి మొదలై 25 సంవత్సరాల వరకు. ఎందుకు మరి ఇంత మంచి ప్రయోజనం ఉన్నప్పుడు దాని మీద ఆసక్తి ఎందుకు కనబడలేదు రైతులకు? మనం ఇప్పుడే 3 సంవత్సరాల నుంచి మన వరంగల్ జిల్లాలో ఈ ఆయిల్ పామ్ మీద మనం ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యనే
కొద్ది నెలల నుంచి ఈల్డింగ్ రావడం జరుగుతుంది. ఆ రైతులను చూపించి మనం ప్రోత్సాహం కొంత అవగాహన పెరిగింది. ఖచ్చితంగా పెరిగింది. అప్పుడున్నటువంటి విస్తీర్ణంకి ఇప్పుడున్నటువంటి విస్తీర్ణానికి చాలా తేడా వచ్చింది. రైతులు కూడా అవగాహన కల్పించుకోవడం కోసం ఇప్పుడు వస్తున్నటువంటి ఈల్డింగ్ వస్తున్నటువంటి రైతుల క్షేత్రాలను సందర్శించడం జరుగుతుంది. వాళ్ళు ఏ పద్ధతులు పాటించారు, దానికి ఎంత ఖర్చు వచ్చింది, వాళ్ళకి ఎంత లాభాలు వస్తున్నాయి, ఆ పద్ధతులు తెలుసుకోవడానికి ఒకసారి క్రాప్ వచ్చిన తర్వాత పక్క రైతులు కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మొత్తం మీద ఇప్పుడు మీరు చెప్పినటువంటిది కూరగాయలకు మల్చింగ్ కానీ ఈ పందిరి కానీ ఇస్తారు. ఈ మామిడి పంటలకు వీటికి సబ్సిడీ 50% రాయితీలో ఇంకే పంటలకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే పండ్ల తోటలను కూడా మనం ప్రోత్సహించడం జరుగుతుంది. మామిడి, బొప్పాయి, అరటి మరియు అవకాడో. మన ప్రాంతంలో చాలా తక్కువ మంది అవకాడో గురించి తెలుసు. మనం అవకాడో కూడా ఇస్తున్నాం. అలాగే వర్మీ బెడ్స్ ఇస్తున్నాం. వర్మీ కంపోస్ట్ అంటే సేంద్రియ పద్ధతుల్లో రైతులను ప్రోత్సహించడం కోసం వర్మీ బెడ్స్ మరియు వర్మీ యూనిట్స్ ఇవి కూడా ఇస్తున్నాం. సో దానికి ఏంటంటే వర్మీ బెడ్స్ తీసుకొని మనమే సొంతంగా ప్రొడక్షన్ చేసుకొని మన తోటలో ఉన్నటువంటి ఖర్చు తగ్గించుకునే దానిలో భాగంగా సొంత క్షేత్రంలో వేసుకోవడానికి సేంద్రియ ఎరువుల్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ వానపాముల పెంపకాలు వీటికి వర్మీ బెడ్స్ అంటే ఖచ్చితంగా సేంద్రియ పెంపకంలో భాగంగా వానపాముల పెంపకాల కోసం కూడా మనం 3,500 రూపాయలు రైతుకి మరి ఇవన్నీ ఇస్తున్నా కూడా ఎందుకు రైతులు ఆసక్తి అనేది అంటే వాళ్ళ అవగాహన పెంచడానికి మీ శాఖ నుంచి ఏ విధంగా ప్రయత్నం చేస్తారు? మన శాఖ నుంచి వివిధ రకాలైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే కండక్ట్ చేయడానికి మేము కూడా ట్రై చేస్తున్నాం అండి. మండలానికి ఒక 3 గ్రామాలని సెలెక్ట్ చేసుకొని అక్కడ మనం ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా పెట్టి ఏఈఓ మరియు ఏఓ మన జిల్లాధికారుల సమక్షంలో మరియు విలేకరుల మిత్రుల సమక్షంలో పెట్టి వీలైతే ప్రజాప్రతినిధులను కూడా పిలిచి ఎక్కువ మొత్తంలో రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేద్దామని మీ మధ్య ప్రయత్నం చేస్తే ఇంతకుముందు పోయిన గతంలో 2-3 ఏళ్ల కిందట చాలా మంది రైతులు ఆసక్తి చూపించకుండా కూడా వందల వేల ఎకరాలకు వచ్చింది మరి ఆయిల్ పామ్. ఇంకా ఎక్కువ మొత్తంలో కోరుకుంటే పంట ఎక్కువ రావడం మూలంగా దిగుబడులు కూడా పెరిగి ధర తగ్గిపోయి రైతులు నష్టపోరా? లేదండి, యాక్చువల్గా మనకు ఈ టాపిక్ వచ్చేసరికి మన దేశంలో 22 లక్షల కోట్ల మనం దిగుమతులు ఆయిల్ పామ్ మీదకి వెళ్ళి చేసుకుంటాం. మన దేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఇంక ఇప్పుడు ఉన్న ఏరియాతో కాకుండా ఇంకా 3 రెట్ల ఏరియా పెంచినప్పటికి కూడా దానిలో 10% ఇంపోర్ట్ కూడా మనం తగ్గించుకోలేము. మొట్టమొదటి మనం చాలా చేసినప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అని కొత్తగా వచ్చినప్పుడు ఒక 5-6 ఏళ్ల కిందట 60-70 రూపాయలకు ఒక పండా మీరు. ఇప్పుడు క్రమక్రమంగా చాలా మంది రైతులు వేయడం మూలంగా ఏమవుతుందంటే 10 రూపాయలు 15 రూపాయలు కూడా ఒక పంట అమ్మకాడికి వచ్చింది. దీనివల్ల రైతులు నష్టపోవడం జరగదు. లేదండి, ఆయిల్ పామ్ విషయానికి వచ్చేసరికి కన్సంప్షన్ ఆఫ్ ఆయిల్ పామ్ అనేది రోజు రోజుకు పెరుగుతుంది. ఎందుకంటే మనం వాడేటువంటి ప్రతి నిత్యావసర వస్తువుల్లో లైక్ సబ్బు కానీ, షాంపూలు కానీ, లేదా మనం దీని ఆహార పదార్థాలు కానీ ప్రతిదీ ఆయిల్ పామ్ ద్వారానే తయారైతే ఉంటుంది. దీనివల్ల కన్సంప్షన్ ఆఫ్ ఆయిల్ పామ్ ఎక్కువ అవడం వల్ల డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగడం వల్ల మనకి ఏరియా కూడా పెరగాల్సి వస్తుంది. మొత్తం మీద ఆయిల్ పంప్ అయితే లాభం ఉంటుంది, ఖచ్చితంగా లాభదాయకంగా. సరే, ఇంకా కొంతకాలం అయితే చాలా మంది రైతు రేషన్లకు కూడా వస్తుంది. వచ్చిన తర్వాత ఎట్లుంటుంది అనేది మొత్తం మీద మాత్రం ఈ ఉద్యాన శాఖ నుంచి ఇన్ని రకాల సబ్సిడీలు ఉన్నాయి. ఖచ్చితంగా. ఓకే, ఇదండి పరిస్థితి. అనేక రకాలైనటువంటి సబ్సిడీలు ఉన్నప్పటికీ కూడా రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం మూలంగా వాటిని వినియోగించుకోలేనటువంటి పరిస్థితి. ఈ ఉద్యానాధికారులు కూడా కొద్ది రోజులలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించి అన్ని రకాలైనటువంటి సబ్సిడీలు అందేలా చూస్తామని చెప్తున్నారు.